ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధి సమీపించేటువంటి వారందరి జీవితంలోని దేవుడి యొక్క సన్నిధి విస్తరించబడాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి ఇష్టమైనది ఉంటూ ఉంటుంది. దాన్ని వారు అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. దాన్ని కోరుకుంటూ ఉంటారు. అది తిండి విషయంలో కావచ్చు, దుస్తుల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రాణాన్ని సుఖంగా ఉంచుకునేటువంటి విషయంలో అయితే కావచ్చు. ఎంతగా సంపాదించుకుంటే అంత సంతోషంగా ఉంటామనేటువంటి బుద్ధిహీనమైనటువంటి ఆలోచన కూడా అనేక మందిలో ఉంది గానీ, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటిరావు. సాటిరావు, సాటి కావు గూడా. ఎందుకంటే, అది మనుష్య సంబంధమైనటువంటి జ్ఞానం కాదు. దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గాని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం అది ఎంతో మంచిది. నిన్ను అభివృద్ధి పరిచేది. దేవుని యొక్క జ్ఞానం ఎటుదో నువ్వు తెలుసుకోగలిగితే ముత్యముల కంటే శ్రేష్టమైనదని అని చెప్తున్నటువంటి ఆయన మాటగా గ్రహించుకున్నట్లయితే అది ఎంత విలువైనదో ఆ జ్ఞానాన్ని కానీ నువ్వు సంపాదించుకుంటే ఎప్పటికీ దేవుడికి నువ్వు ఇష్టడిగా ఉండేలాగా నిన్ను మలుచుకోగలుగుతావు. కనుక జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. భూమి మీద అనేక మంది జ్ఞానులు ఉన్నారు. వారి జ్ఞానం అంతా ఆకాశం వరకే ఉంది తప్ప పరలోకమందు ఉన్నటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానం వారిలో లేదు. దానివల్ల తమ జ్ఞానంలో నుంచే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఏదో ఒక చోట ఎప్పుడో ఒక రోజు కూలిపోతూ ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించు వారినై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారు మొగుటకు మళ్ళన పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపు వలన దేవుని బ్రతిమాలుకొనుచున్నాము. ఈ సంగతి అంతా మీరు లోతుగా ధ్యానించినట్లయితే జ్ఞానం అనేది దేవుని విషయమైనటువంటి జ్ఞానం అనేది అది ఎంత ప్రాముఖ్యమైనదో, అది దేవుణ్ణి ఎలా సంతోషపెడుతుందో, ఆయన తగినట్లుగా ఎలాగైతే నడిపిస్తుందో, పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం ఎలాగైతే దొరుకుతుందో, సంపూర్ణ బలంతో ఎలాగైతే బలపరచబడతావో, ఇంకా తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాసంలో పాలువారు మగునట్లు నువ్వు ఎలాగుంటావో, ఇదంతా కేవలం జ్ఞానమును సంపాదించుకోవటం వల్ల అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తన కుమారునికి రాజ్య నివాసులుగా చేసినటువంటి ఆయనను బట్టి ఈరోజు నువ్వు జ్ఞానం సంపాదించుకొని ఆయన సంతోషపెట్టాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు ఏ జ్ఞానాన్ని బట్టి నువ్వు చదువుని బట్టి నీకు ఉద్యోగం దొరుకుతుంది. మనుషుల మధ్యలో ఉండేటువంటి జ్ఞానాన్ని బట్టి ఎక్కడ ఎలాగో లౌక్యంగా ఉండాలని నువ్వు తెలుసుకోగలుగుతావు. కానీ నువ్వు దేవుని సంతోషపెట్టడానికి నీ జ్ఞానం కాదు, నీ లౌక్యము కూడా కాదు, దేవుని వాక్యమందులు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు హృదయంలోకి వస్తుందో నువ్వు మనోహరంగా ఉంటావు. శ్రేష్టమైనటువంటి సన్నిధిని పొందుకొని ఎల్లప్పుడూ కూడా దేవుని నామాన్ని మహింపరిచే వ్యక్తిగా ఉంటావు. కనుక ఈ ఉదయకాలాన్ని ఏ జ్ఞానం కావాలని నిర్ణయం చేసుకున్నట్లయితే సొలొమోను చేసినటువంటి ప్రార్థన దేవుని దృష్టికి ఎంతో అంగీకారంగా అనిపించింది. అతడు శత్రువుల ప్రాణం నేనును ఇంకా ధనమునైన వీటన్నిటిని అడగకుండా జ్ఞానం కావాలి అని నువ్వు అడిగినందుకు గాను నీకు ఇది దొరుకుతుందని దేవుడు ఎంతగానో సంతోషించడాన్ని మనం చూస్తున్నాం. కనుక మన జ్ఞానం ఈ భూ సంబంధం వరకే శ్రేష్టమైనటువంటి జీవితంలో సుఖం అనే దాన్ని పొందుకోవడానికి మనం ఉపయోగించుకుంటాం. కానీ పరసంబంధమైనటువంటి జ్ఞానం ఆయనతో కలిసి అంటుకట్టబడేటువంటి జీవితంలో నడిపించే గొప్ప సన్నిధిలోనికి మనం ఉంటాం. కనుక సొలొమోను ఎలాగైతే ప్రార్థన చేశాడో జ్ఞానం కావాలని, అలాగే ఈరోజు నువ్వు కూడా ఆయన జ్ఞానం కోసం అడుగు. ఆయన నేను గద్దింపగా ధారాళంగా దయచేసి ఆయన యొక్క కృపతో నేను నింపుతారు. ప్రభువా ఇదిగో తండ్రి నీ జ్ఞానంతో నింపబడి అన్ని విషయాల్లో సంపూర్ణమగునట్లుగా సహాయం దయచేసి ప్రభువా నీకు ఇష్టమైనటువంటి కార్యాలు నాయన మేము జరిగించినట్లుగా అలా జీవించినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.